అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ సూర్యకాంతం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యకాంతం గారికి ఒక 60 ఏళ్ళుంటాయి. కాస్త బొద్దుగా చామంచాయ రంగులో ఉంటుంది. కాస్త అమాయకత్వం, కాస్త తెలివితేటలు కలగలిపి పేరుకు తగ్గట్టుగానే మన పాత సినిమాలోని సూర్యకాంతం గారిలాగా ఉంటుంది. సూర్యకాంతం గారికి ఒక కొడుకు, పెళ్ళయింది. కొడుకు కోడలు దగ్గరే ఉంటుంది. సూర్యకాంతం గారి భర్త మరణించారు. కొడుకు కోడలు ఇద్దరికీ ఉద్యోగాలే. ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. ఉదయాన్నే లేచి కోడలు లలిత వంట పని చేసి అత్తగారికి ఏమి కావాలో అన్నీ సర్ది ఆఫీసుకి వెళ్తుంది. తర్వాత పని మనిషి వచ్చి అన్ని పనులు చేస్తుంది. కాదు సూర్యకాంతం గారు దగ్గరుండి మరీ చేయిస్తుంది. వీధిలోని ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు తెలుసుకుంటూ. మనవడు మనవరాలు స్కూలు, చదువులు, ట్యూషన్స్తో బిజీ. వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మహా సరదా. ఎప్పుడూ వీధిలో ఏం విషయం జరుగుతుందా, హడావుడిగా ఉంటుందా అని ఆత్రంగా చూస్తూ ఉంటుంది. ఇంటి బయట కూర్చొని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ ఆరా తీస్తూ ఉంటుంది. మంచి మాటలు కూడా చెప్తుందండోయ్. అప్పుడప్పుడు ఆమె బయట ఉందంటే చాలు, ఆ దారిలో నుండి వెళ్ళడానికి జనం భయపడతారు. చిన్న లేదు, పెద్ద లేదు. వీధిలో వాళ్ళందరినీ తన ప్రశ్నలతో పీల్చి పిప్పి చేసేస్తుంది. వీధిలో ఎలాంటి హడావుడి లేకపోతే ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ, ఎదురింట్లోవి పక్కింట్లో, పక్కింట్లోవి వెనకింటికి మోసి చాడీలు చెప్తూ తగాదా పెట్టి వేడుక చూస్తుంది. ఉన్నవి లేనివి నూరిపోసి వాళ్ళ జగడాన్ని మహదానందంగా తిలకిస్తూ దానిని మళ్ళీ వీధిలో ఏం జరిగిందో తెలుసా అంటూ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తూ కాలక్షేపం చేస్తుంది. ఒకరోజు పక్కింటి రామారావు వాళ్ళ ఆవిడ ఊరెళ్ళాక సరదాగా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి మందు, విందు, చిందు అన్ని పార్టీలు చేసుకున్నాడు. సూర్యకాంతమ్మ చూడకుండా ఉంటుందా? అసలే కళ్ళన్నీ వేరే వాళ్ళ ఇళ్ళ మీదేనాయే. రామారావు భార్య జయ రాగానే అన్నీ పోసగుచ్చినట్లు ఇంకా కాస్త ఎక్కువే చెప్పింది చాడీలు. ఇక భార్యాభర్తల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కిటికీలో నుండి చూస్తూ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని పిలిచి మరీ చూపించింది సూర్యకాంతమ్మ. తర్వాత రోజు రామారావు వచ్చి సూర్యకాంతమ్మ కొడుకు ఆకాష్తో తన గోడు చెప్పుకొని లబోదిబోమన్నాడు. అమ్మా, నీ వయసేంటి, నువ్వు చేసే పనులేంటి? వీధిలో తలెత్తుకోలేకపోతున్నాను నీ వల్ల. ఎందుకమ్మా అందరికీ తగాదాలు పెట్టి వీధిలో సోద్యం చూస్తుంటావు? నీ మీద రోజు ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. వేలకింత తిని కృష్ణ రామ అంటూ ఓ మూలన కూర్చోలేవా? నీకెందుకమ్మా పక్కన వాళ్ళ విషయాలు? నీకు పొద్దుపోకపోతే టీవీలో సీరియల్ చూడరాదు అని కోప్పడ్డాడు ఆకాష్. అనరా అను, మీ నాన్న పోయినప్పటి నుండి నేనంటే అలుసైపోయింది నీకు. ఆయనతో పాటే నేను పోయినా బాగుండేది. నీతో ఇన్ని మాటలు పడేదానిని కాదు. మహానుభావుడు ఎక్కడున్నాడో తొందరగా స్వర్గానికి పోయాడు అంటూ వచ్చి రాని కన్నీళ్ళని కొంగుతో తుడుచుకుంటూ అంటుంది సూర్యకాంతమ్మ. వాళ్ళ అమ్మ గురించి తెలిసిన ఆకాష్ ఇంకా ఏమీ అనలేకపోయాడు. లలిత, నువ్వైనా అమ్మతో ఒకసారి చెప్పి చూడు అన్నాడు భార్యతో. నీ మాటే వినదు, ఇంక నా మాట వింటుందా మీ అమ్మగారు? మొన్నొకసారి ఏం చేసిందో తెలుసా? ఎదురుగా ఉండే కళ్యాణి ఆంటీకి వాళ్ళ కోడలికి తగాదా పెట్టిందట. వాళ్ళ కోడలు గీత నాతో చెప్పి బాధపడింది. అయినా ఆవిడకి ఇదేమి సరదా? వీధిలో వాళ్ళకి తగాదా పెట్టి
ఏం జరగాలో చూడాలనుకుంటుంది. నేనింక ఒక్క మాట అన్నా నా గురించి నేనేదో ఆమెని చిత్రహింసలు పెడుతున్నానని ఊరంతా చెప్తుంది మీ అమ్మగారు. నా వల్ల కాదు అంటూ వంటింట్లోకి వెళుతుంది లలిత. ఒకరోజు సూర్యకాంతమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే ఇంటికి ఒక రెండిళ్ళ అవతల ఒక చిన్న ఇల్లుంది. ఆ ఇంటి యజమాని ఇక్కడ ఉండరు. ఆ ఇంట్లోకి ఒక భార్య, భర్త, 2 పిల్లలు కొత్తగా దిగారు. కొత్త వాళ్ళు కదా, వాళ్ళ ఇంటి మీదే ఉండేది సూర్యకాంతమ్మ చూపు ఎప్పుడు. ఎవరైనా ఇటుగా వస్తారేమో మాట్లాడి వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటూ చూస్తూ ఉండేది. వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడూ కిందకి వచ్చి ఆడుకున్నట్లు కనిపించలేదు. అలాగే ఎప్పుడూ ఆ ఇంటి వైపే చూస్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళ పిల్లల్ని గమనించింది. అదేంటి, మొన్న వీళ్ళు వచ్చినప్పుడు చూసింది 2 ఆడపిల్లల్ని కదా, మరిప్పుడు మగపిల్లలున్నారేంటి అనుకుంది. ఇదే విషయం కొడుకుతో కూడా చెప్పింది. అమ్మా, వీధిలో ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు, ఎవరికెంతమంది పిల్లలు నీకెందుకే అన్నాడు చిరాకు పడుతూ. అయినా అనుమానం వేడని సూర్యకాంతమ్మ వాళ్ళనే గమనిస్తూ ఉంది. ఒక వారం తరువాత మరో చిన్న పాప ఉంది వాళ్ళింట్లో. ఇదేంటి, 2 వారాల్లో ఇంతమంది పిల్లలు, రోజు కొత్త కొత్త పిల్లలు కనిపిస్తున్నారు. ఒకరోజు ఉన్న పిల్లలు మరో రోజు ఉండరు. ఈ విషయాన్ని ఎలాగైనా ఆరా తీయాలని స్వయంగా తానే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ముందుగా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ కిటికీలో నుండి చూసి భయంగా తలుపు తీసింది. ఆమెకు 30-40 ఏళ్ల మధ్య ఉంటుంది వయసు. ఇదిగో అమ్మాయి, ఈ వీధిలోకి కొత్తగా వచ్చారా అంటూ తన ప్రమేయం లేకుండానే లోపలికి తోసుకుంటూ వెళ్ళింది సూర్యకాంతమ్మ. ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. అసలు సంసారం చేసే ఇల్లులాగానే లేదు. సామాన్లు కూడా ఏమీ లేవు. ఉన్నవి కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంతలో వాళ్ళాయన మరో 2 పిల్లల్ని తీసుకువచ్చాడు. 5-6 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలకి మత్తుమందు ఇచ్చారనుకుంటా. స్పృహ లేదు. సూర్యకాంతమ్మను చూడగానే కాస్త కంగారు పడ్డాడు. నేను ఈ వీధిలో పెద్ద దిక్కు నాయనా, మీరు వచ్చి ఇన్ని రోజులైనా కలవకపోయేసరికి ఇలా వచ్చాను. ఎవరు ఈ పిల్లలు అని అడిగింది. వీళ్ళు మా పిల్లలే, బయటికి వెళ్ళి వస్తుంటే బండిలో నిద్రపోయారు. నేను మళ్ళీ వస్తా అమ్మాయి అంటూ చీర కొంగు దోపుకొని వడివడిగా వాళ్ళ వెనక ఇంట్లో ఉండే కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్ళి వాళ్ళ గురించి మొత్తం చెప్పింది. ఆ ఇంటికి వెళ్ళి చాటుగా చూసిన సుబ్రహ్మణ్యం, వీళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా అమ్మ, వీళ్ళు పెద్ద గ్యాంగు. ఇలా ఊరు మొత్తం విడిపోయి ఒక్కో వీధిలో ఇలా ఇల్లు తీసుకొని ఒంటరిగా ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ వీళ్ళ ముఠా పెద్దలకి అప్పగిస్తారు. వీళ్ళకి డబ్బులిచ్చి ఈ పిల్లల్ని దుబాయ్కి అమ్మేస్తారు. నిన్నే మా స్టేషన్లో ఈ అమ్మాయి ఫోటో చూశాను. వెంటనే మా ఎస్ఐకి ఫోన్ చేస్తా అంటూ ఫోన్ చేస్తాడు సుబ్రహ్మణ్యం. మనం ఆ పక్కగా దాక్కుందామంటూ ఒకచోట ఉంటారు సూర్యకాంతమ్మ, సుబ్రహ్మణ్యం. వాళ్ళకి అనుమానం వచ్చి తట్టాబుట్టా సర్దుకొని పిల్లలతో పారిపోవాలని చూస్తుంటే సూర్యకాంతమ్మ, సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. ఈలోపు పోలీసుల వాహనం రానే వచ్చింది. అందరూ వచ్చారు ఇళ్లలో నుండి వీధిలో ఏం జరుగుతుందో చూడడానికి. ఎస్ఐ తమదైన రీతిలో 2 పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళారు తల్లిదండ్రులకు అప్పగించడానికి. సమయస్ఫూర్తితో పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లను పట్టించినందుకు సూర్యకాంతమ్మను అభినందించాడు ఎస్ఐ. ఇంతకాలం మన వీధిలో వాళ్ళందరికీ గిల్లిగజ్జాలు పెట్టినా వీధిలో ఎవరెవరొస్తున్నారు ఓ కంట కనిపెడుతూ మంచి పని చేశావు సూర్యకాంతం పెద్దమ్మ అన్నారు వీధిలో వాళ్ళంతా. వాళ్ళమ్మ చేసిన మంచి పనికి మురిసిపోయాడు కొడుకు ఆకాష్.
ఎవరిళ్లల్లో వాళ్ళు తలుపులు బిగించుకు కూర్చుంటే వీధిలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందర్రా? ఎవరింట్లో గృహహింస జరుగుతుందో, ఎవరికి ఏ బాధలున్నాయో, ఎవరికి ఒంట్లో బాగా లేకుండా ఉందో పలకరిస్తేనే కదా తెలిసేది. మనం కొన్నింటికి సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనసును ఓదార్చగలం కదా అని చెప్పింది సూర్యకాంతమ్మ.